సో హాయ్ గైస్, ఎలా ఉన్నారు? దిస్ ఈ అశోక్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఒక సూపర్ యాప్ గురించి చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. అదేంటంటే పిక్స్ చేత మాట్లాడించడం. ఎస్ ఫ్రెండ్స్, మీరు రకరకాల ఫొటోస్ చేత, అది హీరో ఫోటో కావచ్చు, హీరోయిన్ ఫోటో కావచ్చు, లేదంటే మీ పర్సనల్ ఫోటో కావచ్చు, లేదా మీ లవర్ ఫోటో కావచ్చు, మీకు నచ్చిన ఫోటో చేత మీరు నచ్చిన విధంగా లైక్ మీరు బర్త్డే విషెస్ చెప్పించవచ్చు, లేదంటే ఐ లవ్ యూ చెప్పించవచ్చు, లేదంటే ఇంకేదైనా చెప్పించవచ్చు. అది ఎలాగా ఏంటి అనేది ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. సో టాపిక్లోనికి వెళ్ళే ముందు అందరికీ చిన్న రిక్వెస్ట్, మీరు ఫస్ట్ టైం కనుక ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా దాని పక్కనే వస్తున్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేసి నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. దీనివల్ల నేను ఫ్యూచర్లో తీసుకొచ్చే వీడియోస్ అన్నీ మీరు నోటిఫికేషన్ రూపంలో తెలుసుకుంటారు. ఇంకా ఫ్రెండ్స్, దానికోసం మనకి ముందుగా ఒక అప్లికేషన్ అనేది కావాలి ఫ్రెండ్స్, స్పీక్ పిక్. ఈ అప్లికేషన్ అనేది ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్. మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. చూడండి, దీని ఇంటర్ఫేస్ అనేది చాలా సింపుల్గా ఈ విధంగా ఉంటుంది. మీకు ఇక్కడ చూసినట్లయితే చాలా ఆప్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. పైన టాప్లోని ఒక స్పీకర్ అండ్ ఒక వాయిస్ రికార్డర్ అండ్ ఒక మెసేజ్, కింద వచ్చి యాడ్ పిక్ అండ్ వాయిస్ ట్రాన్స్లేటర్, ఇలా చాలా రకాల ఆప్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ 2 టైప్స్లో మనం పిక్స్ చేత మాట్లాడించవచ్చు. ఒకటి వచ్చేసి డిఫాల్ట్గా ఈ యాప్ వాడి ఇచ్చిన ఫొటోస్లో ఉన్న పిక్స్తో మాట్లాడించవచ్చు. రెండు వచ్చేసి మనం ఓన్గా కావాల్సిన పిక్స్తో మాట్లాడించవచ్చు. అండ్ 2 more వాయిసెస్, అంటే 2 రకాల వాయిస్లతో, ఒకటి వచ్చేసి రోబోటిక్ వాయిస్, రెండు వచ్చేసి మన ఒరిజినల్ వాయిస్తో పిక్స్తో మాట్లాడించవచ్చు. మొదటిగా నేను రోబోటిక్ వాయిస్లో మాట్లాడించడం కోసం ఎలా చూపిస్తాను ఫ్రెండ్స్. రోబోటిక్ వాయిస్లో మాట్లాడించడానికి మీరు ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు. మీరు ఏదైనా ఒక టెక్స్ట్ని, ఇక్కడ టెక్స్ట్ బాక్స్ కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేసి టెక్స్ట్ని ఎంటర్ చేస్తే ఆ టెక్స్ట్ అనేది ఆటోమేటిక్గా రోబోటిక్లో మాట్లాడుతుంది. చూడండి, నేను యాడ్ చేస్తాను. ఇక్కడ యాడ్ చేసిన తర్వాత ఇంకా మనం చూసారు కదా, దీన్ని మనం ఒక పిక్ చేత మాట్లాడించినప్పుడు ఒక పిక్ అనేది ఆటోమేటిక్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, డొనాల్డ్ ట్రంప్ వచ్చాడు. మనం డిఫాల్ట్గా ఇందులో కొన్ని పిక్స్ అనేది ఇస్తాడు. దానికోసం పైన చేంజ్ ఫేస్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు కొన్ని ఫొటోస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. నేను డొనాల్డ్ ట్రంప్ చేత కాకుండా వేరే పిక్ చేత మాట్లాడించాలనుకుంటున్నాను. సో ఈ పిక్ చేత లైక్ మన ఐన్స్టీన్ గారి చేత మాట్లాడించాలనుకుంటున్నాను. దానికోసం కింద ప్లే అనే బటన్ కనిపిస్తుంది కదా, దీనిపైన ఒకసారి ట్యాప్ చేస్తాను. చూసారు కదా, పిక్ మాట్లాడినట్టే ఎక్స్పీరియన్స్ అనేది మనకు వస్తుంది. సో నేనేం చేస్తానంటే ఇప్పుడు మన ఓన్ వాయిస్తో ఏ విధంగా మాట్లాడించాలని చూపిస్తాను. దానికోసం ఫ్రెండ్స్ చూడండి, నేను మళ్ళీ మెయిన్ మెనూకి వచ్చేసాను. ఇక్కడ వాయిస్ రికార్డర్ ఉంది కదా, దీనిపైన ఒకసారి ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ రికార్డ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీనిపైన ఒకసారి ట్యాప్ చేస్తాను. ట్యాప్ చేసిన వెంటనే సో హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు వీడియోలో నేను మీకు ఇలా రికార్డ్ చేసి దాన్ని ఓకే చేశాను. ఇప్పుడు దీనికి అనేది యాడ్ చేయాలి. దానికోసం మళ్ళీ యాడ్ ఫోటో అనే ఆప్షన్ పైన క్లిక్ చేశాను. సో మనకి ఈ విధంగా వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు కింద గ్యాలరీ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దానిపైన ఒకసారి ట్యాప్ చేయండి. నేను ఒక పిక్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూసినట్లయితే నేను అరుంధతి పిక్ అనేది సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఇందాక మనం ఏదైతే వాయిస్ అనేది రికార్డ్ చేసామో, ఇప్పుడు ఆ వాయిస్ అనేది మన అరుంధతి చేత మాట్లాడిస్తాను. ఇది ఒరిజినల్గా బ్లింక్ అవుతున్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ 3D అనేది జనరేట్ అయింది. నేను కావాలంటే చూడండి, ఇది ఒరిజినల్ పిక్. ఇది నేను మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. సో చూడండి, నేను ఇక్కడ అరుంధతి పిక్ అనేది చూపించాను. ఇది వచ్చి చూడండి, మీకు బ్లింక్ అవుతూ ఉంది. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ప్లే అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీన్ని ఒకసారి క్లిక్ చేస్తాను. సో హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో నేను మీకు చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు నచ్చిన పిక్స్ చేత మనం హ్యాపీగా మాట్లాడించవచ్చు. ఇంకా దీని పక్కనే ఒకసారి సేవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి దీన్ని సేవ్ చేయొచ్చు. అదే పక్కన షేర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆ షేర్ అనే ఆప్షన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు నచ్చిన ఫోటో చేత ఐ లవ్ యూ చెప్పించండి, లేదంటే మంచి జోక్ చెప్పించండి, లేదంటే ఏదైనా పాట పాడి ఫన్నీగా మీ ఫ్రెండ్స్కి ప్రజెంట్ చేయండి. దీనివల్ల మంచి ఫన్ అనేది జనరేట్ అవుతుంది. సో గాయస్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోని షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ అని ట్యాప్ చేసి వెళ్ళండి. దిస్ ఈజ్ అశోక్ సైనింగ్ అప్, బాయ్. అండ్ మీరు నాతో పాటు చెప్పండి, జై హింద్.